పురాణాలలో మార్కండేయ పురాణం ప్రత్యేకత ఏమిటి? ఈ పురాణం ఎటువంటి అంశాన్ని ప్రస్తావించింది? మార్కండేయ పురాణంలో ప్రతిపాదింపబడినటువంటి విషయం పరిపూర్ణంగా పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి తత్వం. ఆ పరమేశ్వరుడు ఏ ఏ విధములైనటువంటి తత్వములను మనకు పురాణాల్లో విష్ణుమూర్తి అవతారాలు అనేకం కనబడతాయి. విష్ణుమూర్తిగా ఆయన రాముడని, కృష్ణుడని, నరసింహుడని, వామనుడని ఇలా అనేక అవతారాలు. అలాగే శివుడుగా ఆయన లయకారకుడుగా ఉన్నప్పుడు ఆయన పొందినటువంటి అవతారాలు, ఆయన చూపించినటువంటి మహిమలు. ఒక పరబ్రహ్మమే లయకారకుడుగా అవతరించాడు. లయకారకుడు కేవలం లయకారకత్వము మాత్రమే కాకుండా ఇంకా ఏ ఏ కర్మలు చేశారు, ఏ ఏ విధమైనటువంటి మహత్వములను చూపించారు, ఏ ఏ ధర్మములను లోకానికి అందించారు. భగవంతుని యొక్క ఒకే ఒక్క ఆలోచన ఏమి అంటే లోకానికి ధర్మమును అందించడం. అవతార ప్రయోజనం కూడా ధర్మ సంస్థాపనార్థాయ. కనుక శివుడు అవతారాలు పొందిన ఆ అవతారాల ద్వారా ఏ ఏ ధర్మాలను నిరూపించారు, ఇవన్నీ కూడా తెలియచేసినటువంటి గ్రంథమే మార్కండేయ పురాణం. మార్కండేయుల వారు చెప్పినటువంటిది కనుక దాన్ని మార్కండేయ పురాణము అని చెప్పారు. మార్కండేయుల వారు చెప్పినటువంటి దాన్ని తెలుసుకుని వ్యాసుడు మనకు అందించాడు. వ్యాసుడు ప్రత్యేకంగా చెప్పినటువంటి పురాణం కాదది. మార్కండేయుల వారు చెప్పిన దాన్ని మార్కండేయుల వారు ఇలా చెప్పారయ్యా అని మనకు వ్యాసుడు తెలియజేశాడు. ఆ కారణం చేత దానికి మార్కండేయ పురాణం అని పెట్టాడు. ఆయన మహానుభావుడు వ్యాసుడు కనుక వ్యాస పురాణం అనకుండా మార్కండేయుడే చెప్పాడయ్యా, ఇట్లా మార్కండేయుడే ఈ విధంగా చూపించారయ్యా అనేటువంటి విషయాన్ని ఆ మార్కండేయ పురాణంలో మనకు మార్కండేయుని ద్వారా తెలియజేశారు. మార్కండేయుడు అనబడేటువంటి వాడు మహానుభావుడైనటువంటి ఋషి, మరుద్వతికి కలిగినటువంటి పిల్లవాడు. మృకండ మహర్షి మరుద్వతికి కలిగినటువంటి పిల్లవాడు. ఎంత శక్తి కలిగిన వాడు మార్కండేయుడు అంటే అతడు చెప్పిన పురాణం అంత దివ్యమైనటువంటిది అని మనం ఊహించడానికి ఆధారమైనటువంటి విషయం. అతి తక్కువ వయస్సు ఆయుర్దాయముగా కలిగినటువంటి అతడు కేవల ఈశ్వర ఆరాధన చేత, అర్చన చేత ఎంత స్థితికి వచ్చాడు అంటే కల్పాంతము వరకు ఆయుర్దాయాన్ని పొందేటువంటి స్థితిని పొందాడు. కనుక ఈశ్వరార్చన చేయటం వల్ల అపమృత్యు దోషం పోతుంది. మృత్యు దోషం ఎవరూ తప్పించుకోలేరు. ఆయుర్దాయం అయిపోయింది అంటే ఎవరైనా మరణించవలసిందే, వెళ్ళిపోవలసిందే. వచ్చాడు అంటే వెళ్ళి తీరవలే. తలుపు తీసుకుని బయటకు వచ్చాం, మళ్ళీ ఏదో ఒక రోజున లోపలికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా? లోపలికి వెళ్ళాం తీసుకుని, ఏదో ఒక సమయంలో బయటికి రావలసినటువంటి ఆవశ్యకత ఉండి తీరుతుంది. ఇట్లా వెళ్ళుట వచ్చుట అనేది లేకుండా శాశ్వతత్వాన్ని పొందాడు. ఈ దేని ద్వారా పొందాడు అంటే కేవలం ఈశ్వర అర్చన చేత పొందాడు. కొద్ది కాలం, ఎక్కువ కాలం కూడా కాదు. అంత చిన్న వయస్సులో 16 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి పిల్లవాడు ఈశ్వర అర్చన చేత యమధర్మరాజును కూడా జయించి అతడు శాశ్వతత్వాన్ని, చిరంజీవత్వమును పొందినటువంటి వాడు. ఇచ్చినటువంటి పురాణం కనుక అది మార్కండేయ పురాణం. ఆ మార్కండేయ పురాణంలో దేని గురించి చెప్పారయ్యా అంటే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి లీలలు, అనేక రకాలైనటువంటి లీలలు. ఒకానొక వ్యక్తి మార్కండేయ పురాణంలోనే చెప్పబడుతుంది. చిన్ని కథ చెప్పుకుందాం. శ్మశానంలో పరమేశ్వరుడు ఎందుకుంటాడు? ఇది ప్రశ్న. పరమేశ్వరుడు ఎందుకుంటాడు శ్మశానంలో? కైలాసంలో వెండి కొండ మీద మంచి భవనం ఉంది, పార్వతీదేవి అక్కడే ఉంది. ఈ శ్మశానంలో శవాల మధ్య పడి ఉండటం ఏమంటే, ఈ జీవుడు అనబడేవాడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వస్తాడు, అక్కడే ఉంటాడు వాడు. ఆ జీవుడు ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం దహనం అవుతుంది. జీవుడు ఎక్కడ ఉంటాడు అంటే అక్కడే ఉంటాడు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ వింటూనే ఉంటాడు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మంచిగా మాట్లాడవచ్చు, చెడుగా కొంతమంది అమ్మయ్య వెళ్ళిపోయాడు, మనం స్వేచ్ఛగా హాయిగా బ్రతకవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు.
అయ్యో పోయాడే అని దుఃఖపడేటువంటి వాళ్ళు ఉంటారు. అనేక రకాలుగా మాట్లాడుకుని ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు అతను. ఆ కొడుకు చేసేటువంటి ఆ శరీరానికి, ప్రాణం పోయిన శరీరానికి చేసేటువంటి క్రియలన్నీ చూస్తూ ఉంటాడు. అయ్యో నా శరీరాన్ని ఇట్లా చేస్తున్నారు, ఇట్లా కట్టేస్తున్నారు, ఇట్లా పడుకోబెడుతున్నారు, ఇలా చేస్తున్నారు, అదిగో కట్టెల మీద పడుకోబెట్టారు, ఇవన్నీ చూస్తూనే ఉంటాడు అతను. ఏడుస్తూ ఉంటాడు ఆ జీవుడు. ఏడ్చి 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 చెట్ట చివరికి ఆ కొడుకు ఆ శవం వైపు కూడా చూడకుండా నిప్పు ముట్టిస్తుంటే, వాడిని నేను ఎత్తుకుని పెంచి పెద్ద చేశాను కదా, ఎంతటి పైకి ఎత్తి నాకన్నా పైకి వాడు ఉండాలి అని భావించానే, ఇవాటి రోజున నా వంక కూడా చూడకుండా, ఆ శరీరం వంక కూడా చూడకుండా నిప్పు ముట్టిస్తున్నాడే, ఎటువంటి దుస్థితి అని దుఃఖపడుతూ ఇప్పుడు నాకు దిక్కెవరు అని అడుగుతాడు ఆ జీవుడు. అడిగితే ఆ జీవుడి భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకుని చూస్తాట ఒక్కసారి. ఆ జీవుడు చూస్తాడు, ఎవరున్నారు ఎదురుకుండా. భుజం మీద చెయ్యి వేసి ఎదురుకుని తన వైపుకు తిప్పుకున్నది ఎవరై అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. తన వైపుకు తిప్పుకుంటాడు ఆ పరమేశ్వరుడు. నాన్నా, ఇప్పుడు నాకు దిక్కెవరు అని నువ్వు బతికుండగానే అడిగుంటే ఇప్పుడు నీకు దుఃఖం ఉండేది కాదురా. అప్పుడు అడగలేదు, కనీసం ఇప్పుడైనా అడిగావు కనుక నీకు నేను దిక్కురా అని ఆ జీవుడికి బలాన్ని ఇవ్వటం కోసం శ్మశానంలో ఉంటాడు. కనుక అంత దివ్యమైన ఆ ఈశ్వర తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటినీ మార్కండేయుడు ఆ పురాణంలో తెలియజేశాడు. అది మార్కండేయ పురాణం యొక్క గొప్పతనం. ఇంకా ఇటువంటివి కోకొల్లలుగా ఉన్నాయి మార్కండేయ పురాణం. చాలా చాలా దివ్యమైనదమ్మా.